ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. విరాజిత, మీరు వచ్చే వరకు నాకు తెలీదు మీరు సిఏపిడిటి అని. యా, స్టార్టింగ్ సిఏపిడిటీలో వర్క్ చేసా. ఓకే. తర్వాత ఒక 1.5 year తర్వాత ఐ షిఫ్టెడ్ టు ఇన్ఫినిటమ్. ఓ దట్స్ నైస్. అంటే ఐ డ్రీమ్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఐ డ్రీమ్. యా దట్స్ నైస్. నాకు తెలీదు అంటే మీరు వచ్చేంత వరకు, బట్ వన్స్ ఐ గాట్ టు నో మీరు కూడా ఇక్కడ నుంచి అనేసరికి ఐ ఫెల్ట్ లైక్ నైస్. We are from the same. Yeah. How is it? How is going? How is everything going? Good. So far so good. Nice. ఇంకా చాలా ఉంది. Yeah. But yeah. బట్ పెళ్లివారం అండి సిరీస్ ఇప్పటి రోజుల్లో, ఇప్పటి కాలంలో అంటే పాస్ట్ 1-2 years తీసుకుంటే వెబ్ సిరీస్ అంటే యూట్యూబ్లో పెద్ద సక్సెస్ అయిన రేషియో ఉన్న వెబ్ సిరీస్ లేవు. బట్ ప్రసాద్ది అంతకుముందు సిరీస్ అండ్ ఈ సిరీస్ పెళ్లివారం అండి 2 సూపర్ హిట్ ఎస్ కదా. పెట్టిన వెంటనే ఏ వీడియో ఓపెన్ చేసినా మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. ఇట్స్ అమేజింగ్. చాలా మంచి రైటర్ ప్రసాద్ వచ్చేసి. అంటే హిస్ గాట్ దట్ ఆడియన్స్ పల్స్, అది తెలుసు, టార్గెట్ అది బాగా ఐడియా ఉంది తనకి. సో యా, దిస్ ఇస్ అ వెరీ హిట్ సిరీస్. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఈ 4 o'clockకి టైం స్లాట్ లేదు, ఓకే, స్టూడియో అవైలబుల్ లేదనమాట. ఓకే. మా రాజు కెమెరామెన్ ఏం చేశాడంటే ఫస్ట్ నేను కాల్ చేసి ఫస్ట్ కాల్ చేసి 4 o'clock ఇంటర్వ్యూ ఉంది, టైం స్లాట్ కావాలి స్టూడియోదే అని అడిగాను. లేదని మొహమాటంగా చెప్పేశాడు. తర్వాత లాస్ట్లో కాల్ కట్ చేసే ముందు ఎవరు అని అంటే విరాజిత అనగానే వెంటనే అయితే ఉండు, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఆల్రెడీ ఉన్న షూట్ని పోస్ట్ పోన్ చేసి విరాజితకి ఇచ్చాడు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు విరాజిత క్రేజ్ అసలు. బట్ థ్యాంక్ యూ కొంచెం మా టైం గురించి ఆలోచించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నేను రాజు అలా చేయడం చూడలేదు, ఫస్ట్ టైం. ఎందుకు రాజు, ఎందుకు విరాజిత అనగానే, ఎందుకంటే విరాజితకి ఫ్యాన్స్ ఇక్కడ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నైస్. అండ్ రీసెంట్ ఒక రీల్ చూసాను, అదే 10th episodeలో, అదే లాస్ట్ సెకండ్. ఇంకా ఆ లాస్ట్ క్లైమాక్స్ యాక్టింగ్ది కూడా చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. అంటే వాజ్ దట్ అంటే ఇన్స్ట్రక్షన్స్తో జరిగిందా లేదా మామూలుగా మనకి? అంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత హీ ఆబ్వియస్లీ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని. మన స్టైల్లో మనం చేసిన తర్వాత తనకి ఏమైనా యాడ్ ఆన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే తను అడుగుతాడు, దాన్ని బట్టి. అప్పుడప్పుడు గుండె అనిష్ కంటే ఎక్కువ బరువు మోస్తుంది ప్రసాద్, నా వల్ల కావట్లేదు. వాజ్ దట్ అ సింగిల్ టేక్? నో, ఇట్ వాస్ నాట్ అ సింగిల్ టేక్. ఐ మీన్ అట్ స్ట్రెచ్లో చేసాము, కానీ 2-3 takes తర్వాత అంటే మనం చేయాలనుకుంది, తనకు కావాలనుకుంది, ఇద్దరిది సెట్ అయ్యేది ఒకటి ఉంటుంది కదా. సో అలా. నైస్. విరాజిత, కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ చూశాను కానీ, బట్ ఫర్ అవర్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ ఒక్కసారి మీరు ఎక్కడి నుండి అండ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? ఐ ఎమ్ ఫ్రమ్ వైజాగ్, విశాఖపట్నం, అండ్ MBA కంప్లీట్ చేశాను. ఓకే. MBA కంప్లీట్ చేశాక ఒక 1 year జాబ్ చేసి 2019 MBA పాస్డ్ అవుట్. 2019 to 2020 జాబ్ చేశాను. 2020 Januaryలో హైదరాబాద్ వచ్చాను. సిఏపిడిటీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ 3 months into that లాక్డౌన్. సిఏపిడిటీ ఎలా, హౌ అంటే ఏదైనా కాంటాక్ట్ ఉందా? హౌ కాంటాక్ట్ అంటే ఒక రైటర్ ఉన్నాడు, రవితేజ ఓర్గంటి అని. హీ వాజ్ మై స్కూల్ సీనియర్. ఓకే. సో తనతో మాట్లాడి ఐ వాజ్ లైక్, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఏమైనా మీడియా హౌసెస్ నువ్వు ఆల్రెడీ వర్క్ చేసినావు కదా అంటే, ఒక ఆడిషన్ అరేంజ్ చేయగలను, దట్స్ నాట్ అన్ ఇష్యూ అన్నాడు. ఆడిషన్ తర్వాత అలా వాళ్ళకి నచ్చడం, ఒక ఫీమేల్ ఫ్లాట్మేట్ అని ఒక సిరీస్లో కాస్ట్ అవ్వడం, అది హిట్ అవ్వడం, ఇంకా అక్కడి నుంచి దెన్ ఇమీడియట్లీ లాక్డౌన్ హ్యాపెండ్. ఫీమేల్ ఫ్లాట్మేట్ సీజన్ 1 తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సీజన్ 1 అవుతుండగానే ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. కొంచెం ఇంకా లాక్డౌన్ అయ్యాక అన్ని స్ట్రిక్ట్ అయిపోయాయి కదా మనకి. 3rd లాక్డౌన్ వరకు కూడా కొంచెం కోవిడ్ అనేది ఇబ్బంది ఇంకా విపరీతంగా ఉండదు కదా. సో అలాగే ఆ రెస్ట్రిక్షన్స్ లోనే కొంచెం వర్క్ చేసాం, కొంచెం చేయలేదు, జాబ్ వదిలేసి వచ్చాను. ఆ టర్బ్యులెన్స్ అయితే ఉండింది ఇంకా, బట్ స్టిల్ వదిలేసి వెళ్ళలేదు. 3rd లాక్డౌన్ తర్వాత అన్ని సెట్ అయ్యాక బ్యాక్ టు వీడియోస్ అగైన్ అండ్ మళ్ళీ హిట్ రావడానికి చాలా టైం పట్టింది, బట్ వచ్చింది. కానీ జాబ్ వదిలేయడం అనేది, ఈవెన్ నేను జాబ్ క్విట్ చేసి ఇక్కడికి వచ్చాను, జాబ్ క్విట్ చేసేటప్పుడు ఏంటి ఏకైక భరోసా ఏంటి, సక్సెస్ అవ్వగలనని? రేషియో చాలా తక్కువ కదా ఇక్కడ, సక్సెస్ రేషియో. ఇంకా భరోసా ఏం లేదు, ఒక హోప్తోనే వస్తాం అంతే. నోబడీ కెన్
ఎవరు అంటే ఎడ్యుకేషనల్ దాంట్లో అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అనే ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఈ ఫీల్డ్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనకన్నా ఆప్షన్స్ ఉండవు. హోప్ అంతే, అంటే లిటిల్ మనకున్న నమ్మకం అండ్ ఏదైనా చేయగలమేమో అన్న హోప్తో వచ్చాం. ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ అండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. అంటే వాళ్ళు క్విట్టింగ్ జాబ్ అంటే ఓకేనా? చాలా మందికి ఆ ఆప్షన్ ఉండదు, ఫైనాన్షియల్ గానే సస్టైన్ అవ్వగలనా లేదా అని. మీకు ఆప్షన్ ఉందా? లేదు, లక్కీగా మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసే, నా మీద డిపెండెంట్ అయ్యే ఫ్యామిలీ కాదు. సో ఐ కుడ్ టేక్ దట్. దానికి నేను ఎప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ బయట నేను ఎవరికి చెప్పినా కూడా అదే అంటాను, క్విట్టింగ్ జాబ్ ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ బికాస్ చాలా ఫ్యామిలీస్ మన ఎర్నింగ్ మీద డిపెండెంట్ ఉంటాయి. వాళ్ళ నీ గోలా అంటే ఐ సమ్హౌ ఫీడ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ గోల్. బట్ ఈ కేసులో నా కేసులో లక్కీగా బై గాడ్స్ గ్రేస్ పేరెంట్స్ నా మీద డిపెండెంట్ కాదు. సో ఐ వాజ్ ఫ్రీ ఎనఫ్ టు మేక్ మై చాయిస్. సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు, ఒక అమ్మాయి. కానీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసామంటే ఫీల్డ్లోకి, ఐ మీన్ ఇండస్ట్రీలోకి, అదొకటి. తర్వాత మళ్ళీ ఎంబీఏ చేసి ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ అది చూస్ చేసుకోవడం కాదు, ఇంకా డిటర్మైండ్ అనమాట ఇట్లే వెళ్ళాలని. అలాంటి స్టేజ్ నుంచి క్విట్ చేసి ఎలా? సమ్హౌ ఫీల్ అంటే చాలా మంది మేము ఇప్పుడు కాలేజెస్కి వాటికి ప్రమోషన్స్కి అది వెళ్ళినా ఇంటర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ వెన్ దే సే ద ప్యాషనేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫీల్డ్. యాక్టింగ్ అనే కాదు, రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఐ సజెస్ట్ దెమ్ చదువుకోండి, ఫస్ట్ చదువు కంప్లీట్ చేయండి. బికాజ్ అంటే ఒక 17, 18, 20 ఆ ఏజ్లో మనకున్న మెచ్యూరిటీకి మనం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ వచ్చాక జాబ్ చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేశాక మనకు వచ్చే మెచ్యూరిటీ అండ్ ఎక్స్పోజర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్షియలీ హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్. ఇంట్లో అమ్మ నాన్న అన్నీ చేసి పెడుతుంటే కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న మైండ్ సెట్, నువ్వు బయట ప్రపంచంతో ఫేస్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ పోరాడుతూ వచ్చిన మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు అక్కడ సర్వైవ్ అవ్వగలవు అన్న నమ్మకం నీకు అది క్రియేట్ చేస్తుంది కూడా. యా అంటే ఎంబీఏ చదివాను, జాబ్ కూడా చేశాను, బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ నౌ ఐఎమ్ డిటర్మిన్డ్ ఎనఫ్ టు మేక్ అ చాయిస్. అండ్ సమ్హౌ అంటే నీకు బయట ఎట్లుంటుందంటే చదువు మధ్యలో ఆపేసి డిగ్రీలోనో ఇంటర్లోనో ఆపేసి ఇటు వస్తే చేత కాక వచ్చావు అంటారు. ఇప్పుడు నువ్వు చదువు కంప్లీట్ చేసి జాబ్ కూడా తెచ్చుకొని వస్తే వద్దనుకొని వచ్చావు అంటారు. దట్ మేక్స్ అ డిఫరెన్స్. స్టిల్ నేను మీతో అగ్రీ చేస్తాను. ఆ జర్నీకి కొంత అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా తీసుకొస్తుంది ఇక్కడ. ఆ జర్నీ ఊరికే పోదు. ఇట్స్ నైస్. కానీ ఇక్కడికి వచ్చాక పేరెంట్స్ ప్రొటెక్షన్, జాబ్ ప్రొటెక్షన్ అనేది మైండ్లో ఉండి లైఫ్ని ఫేస్ చేయడం ఒకటి, కెరియర్ని ఫేస్ చేయడం ఒకటి. ఇక్కడికి వచ్చేసి ఒంటరిగా వాళ్ళ సజెషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకేం తెలిసి ఉంటుంది పాపం. దీనికి ఏం కోర్స్ లేదు కదా చదువుకునే వాళ్ళకి. ఇంకా భయమే ఉంటుంది, అయ్యో ఆడపిల్ల ఒకటి అక్కడికి వెళ్ళి ఫీల్డ్ ఏమీ తెలియదు అని. ఎనీ పేరెంట్ ఇస్ లైక్ దాట్. ఏం తెలియదు వాళ్ళకు కూడా పాపం. అంటే ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో అయితే వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేయగలరు, ఈ కెరియర్ ఆ కెరియర్ అని. ఇది టోటల్లీ న్యూ అయ్యేసరికి వాళ్ళకి ఇబ్బంది అయింది. బట్ యా మెల్లమెల్లగా వాళ్ళని సక్సెసే ఇప్పుడు కొంచెం వాళ్ళని స్టెబిలైజ్ చేసిందని ఫీల్ అవుతాను నేను. ఓకే, వాళ్ళది పక్కన పెడితే హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ యువర్ ఫియర్స్? అంటే ఇక్కడికి వచ్చాం సరే, వాళ్ళకి సమాధానం చెప్పాలి, నీ పర్సనల్ పర్స్యూ చేస్తున్న ఈ కెరియర్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ పాత్లో వెళ్ళాలి. అసలు అంటే మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు? I should tell you, I still don't have answers to many of the questions running in my mind. అంటే 2020లో స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్స్ 2024లో ఇప్పుడున్న క్వశ్చన్స్ వేరు. బట్ క్వశ్చన్స్ అయితే మైండ్లో ఇంకా ఉంటూనే ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఆన్సర్స్, న్యూ క్వశ్చన్స్ స్టార్ట్ పాపింగ్ అప్ అన్నట్టు ఇప్పటికీ అనిపిస్తుంది, అరే వాట్ నెక్స్ట్ ఏం చేస్తాం. ఐ మీన్ ఇంకా ఇన్ని హిట్ సిరీస్లో వచ్చినా కూడా స్టిల్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అండ్ స్టిల్ ఇట్స్ అ హజిల్ ఓన్లీ. ఎలా ఆన్సర్ చేసుకున్నాం అంటే ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ డిటర్మిన్ టు వర్క్. అంటే టాలెంట్, హార్డ్ వర్క్ బిలీవ్ చేసుకొని సమ్డే ఐ విల్ మేక్ ఇట్ అన్న హోప్ అయితే ఉంది. సో అంటే సక్కం చేసే సిచ్యువేషన్స్ చాలా వచ్చినా కూడా ఇంకా ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్. ఎందుకంటే నేను అన్ని వదులుకొని వచ్చాను, వాళ్ళని కాదనుకొని వచ్చాను కాబట్టి నేను చేయాలి, నేను కాకపోతే ఇంకెవరు చేయరు. సో ఫర్ మీ ఐ ఓన్లీ హ్యావ్ టు స్టాండ్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్కేర్డ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డ్రౌండ్, ఏమైపోయినా సరే నిలబడాల్సింది నేనే. సో ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు స్టాండ్ అంతే. అంటే ఇన్ని సిరీస్ తర్వాత కూడా నెక్స్ట్ అనేది పాత ఏమీ డిటర్మైన్డ్గా ఉండదు కదా, యాజ్ యూ సెడ్ అక్కడ భయం ఉంటుంది అని. బట్ మై క్వశ్చన్ ఈజ్
అసలు ఏంటి వాంట్ గెట్ ఇన్ టు ఫిలిమ్స్ ఆర్ ఏ యాక్టింగ్ అయినా పర్లేదు అనుకున్నారా? ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ ఆబ్వియస్లీ. అంటే మనం చిన్నప్పటి నుంచి ఏది చూసి ఇన్స్పైర్ అయ్యామంటే సినిమాయే మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. డెఫినెట్లీ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ ఇట్స్ నాట్ అ కేక్ వాక్ ఆల్సో. ఇట్స్ నాట్ ఈజీ దట్ యూ జస్ట్ గెట్ ఎనీథింగ్ అండ్ ట్రై చేస్తున్నాము. అంటే డెఫినెట్లీ 4 years బ్యాక్ కన్నా ఒక బెటర్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాము అండ్ విత్ హోప్ దట్ ఇప్పటికన్నా బెటర్ పొజిషన్లో నెక్స్ట్ ఉంటాం. ఎందుకంటే మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ హార్డ్ వర్క్ అదంతా ఇట్ జస్ట్ వోంట్ గో ఇన్ వెయిన్. ఆల్ దీస్ ఇయర్స్ యూ వర్క్డ్ అండ్ యూఆర్ స్టాండింగ్ హియర్. సో డెఫినెట్లీ యుల్ మేక్ ఇట్ ఫర్దర్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఫర్ ఎనీ ఆపర్చునిటీస్ లేదా ఏదైనా? యా చేస్తున్నాను కొన్ని ఫిలిమ్స్ అండ్ అగైన్ అంటే అదే ఆర్ ఇండస్ట్రీ ఇస్ వెరీ వాలటైల్. అంత సర్టెన్ కాదు, మనకున్న రెస్ట్రిక్షన్స్ కొన్ని పరిధులు దాటి మనం చేయలేము అండ్ మనకు వచ్చే ఆపర్చునిటీస్ అంటే ఇట్స్ లైక్ ఒక గిరి గీసుకొని నువ్వు ఉన్నప్పుడు పైనుంచి ఏమైనా పడితే ఆ గిరిలో ఎన్ని పడతాయి, ఆ పడిన వాటిలో నువ్వు ఎంచుకొని వెళ్ళడం అనేది ఇఫ్ యు ఆర్ అన్ ఓపెన్ ఫీల్డ్ అండ్ వాట్ ఎవర్ ఫాల్స్ ఆన్ యూ టేక్ ఇట్, ఇట్స్ డిఫరెంట్. యూ అగైన్ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ బౌండరీస్ అండ్ అందులో నీకు వచ్చే ఆపర్చునిటీస్ అందులో నువ్వు చూస్ చేసుకుని. సో ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లోనే చాలా వరకు హిండ్రెన్సెస్ వస్తాయి. బట్ అది స్కేర్ చేయదా? నాకు సూట్ అయ్యేవి ఎన్ని సంవత్సరంలో ఎన్ని వస్తున్నాయి, వచ్చిన వాటిలో నా దాకా ఎన్ని వస్తున్నాయి. డెఫినెట్లీ డస్. లేదు ఐ టు టెల్ దిస్ అంటే మెనీ టైమ్స్ ఇట్స్ లైక్ ఇవాళ ఇట్లా షేప్ అవ్వడానికి రీజన్ మెనీ థింగ్స్ దట్ బ్రోక్ మై హార్ట్ ఆర్ నాలాగే చాలా మంది యూట్యూబర్స్, యాక్టర్స్, నాతో పాటు డెబ్యూటెంట్స్, ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది కదా వేర్ ఒక సినిమా చూసి అరే ఈ రోల్కి నేను ఆడిషన్ చేశాను, నేను అందులో సెలెక్ట్ అయితే బాగుండేది అని స్క్రీన్ మీద ఆ రోల్ వచ్చాక ఓహో వీళ్ళకి వెళ్ళిందా ఈ రోల్, మనం చేయలేదు, అరే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఆ ఫీలింగ్ మనం డిస్కస్ చేసుకునే ఒక బ్యాచ్ ఉంటుంది. అందరం కలిసి సినిమా చూసి ఇది నేను చేయాల్సింది అనుకునే బ్యాచ్ ఉంటుంది. అలాంటి ఒక బ్యాచ్లో నీ లోస్ హైస్ అన్ని నువ్వు షేర్ చేసుకున్న ఫ్రెండ్స్లో కూడా వాళ్ళకు ఒక సినిమా ఛాన్స్ వచ్చి వాళ్ళు ఒక డెబ్యూటెంట్గా ఒక మూవీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే నువ్వు ఎంత హ్యాపీ ఫీల్ అవుతావో, యూ విల్ ఎక్స్పెక్ట్ దట్ అరే మనోడు ఆర్ మన పిల్ల అక్కడికి వెళ్ళి ఒక సినిమా చేస్తుంది అంటే మేబీ కాస్టింగ్లో నాకు ఆపర్చునిటీ ఉంటుందేమో, నన్ను కన్సిడర్ చేస్తారేమో మనోళ్ళు కదా అని. దట్ డజంట్ హ్యాపెన్. కెరియర్లో మన అనేది ఉండదు. నా వి కాంట్ కాల్ దెమ్ సెల్ఫిష్ ఆర్ స్వార్థం అనలేము. ఎందుకంటే ముందు నేను అంటూ వెళ్తే పక్కనోడిని తీసుకురావడానికి అనే మైండ్ సెట్లో ఉంటుంది. సో it many times broke my heart and very recently I can't take names but it's like నీ వెరీ సర్కిల్లోనే నువ్వు దరిద్రాలు నీ కలిసి షేర్ చేసుకున్న వాళ్ళైనా సరే వన్స్ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దే నాట్ లుక్ ఎట్ యూ అండ్ దే సే ఏ నీకు కూడా ఇస్తాను ఆపర్చునిటీ రా. కాస్టింగ్ అప్పుడు మనం అనుకుంటాం ఓకే మన వాళ్ళే కాబట్టి వీళ్ళు ఇప్పుడు మనల్ని కన్సిడర్ చేస్తారేమో. ఇట్ డజంట్ హ్యాపెన్. మన అనేది అసలు కెరియర్లో ఎక్కడా ఉండదు. నువ్వే పోరాడాలి, నువ్వే నుంచోవాలి, నువ్వే ఆడవాలి, నువ్వే నవ్వాలి. నోబడీస్ గోనా హెల్ప్ యూ. పీపుల్ ఆర్ గోనా క్లాప్ ఫర్ యూ అండ్ సే ఏ ఇది బాగా చేసావు, బట్ ఈ ఆపర్చునిటీ కావాలి అన్నప్పుడు ఏ రా నువ్వు బాగా చేస్తావు నీకు ఇది ఇస్తాను. దెన్ దే ఆర్ ఆన్ దేర్ ఓన్. సో వివ్ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. ఇట్ బ్రోక్ మై హార్ట్ మెనీ టైమ్స్. అరే మనోళ్ళు కదా మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు, బికాస్ ఇట్స్ దెయిర్ లైఫ్ దెయిర్ కెరియర్. వాళ్ళు సెట్ చేసుకున్నారు, నీ లైఫ్ నీ కెరియర్ నువ్వే సెట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, అక్కడ వరకు మీరు చెప్పింది చాలా రియల్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే. బట్ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు, ఓకే రియలైజ్ అయ్యారు ఇక్కడ సిచ్యువేషన్స్ డిఫరెంట్, ఇవ్వలేదు. ఇప్పుడు నా అంతటి నేను పరిగెత్తాలి, నేను తెచ్చుకోవాలి. పరిగెట్టడం ఎలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? ఎగ్జాక్ట్లీ. నీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇప్పుడు నా సర్కిల్లో ఒకరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో వీళ్ళని పట్టుకుని వెళ్తే నాకు వర్కౌట్ అవుతుంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. when they didn't consider you నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయలేవు. you have to look for other ways. ఇప్పుడు somehow YouTube luckily it has made it easy for us that నీ కంటెంట్ ఇట్స్ విజిబుల్, ఇట్స్ పబ్లిక్, ఎనీబడి కెన్ వ్యూ ఇట్, ఎనీబడి ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ నుంచి. లక్కీగా ఇప్పుడు దాకా నాకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఎవరి రిఫరెన్స్ వల్ల కాదు, నా వర్క్ వల్ల వాళ్ళు చూసి ఓకే ఈ అమ్మాయి చేస్తుంది బాగానే ఉంది ఏమ్మా చేస్తావా అని వచ్చినవే తప్ప nobody helped me out or nobody somehow ఈ సిఏపిడిటీకి వచ్చినప్పుడు దట్ వన్ గై రవితేజ ఓరుగంటి తను నాకు ఆ ఆడిషన్ వరకు చేసిన హెల్ప్ నేను ఇవాళ వరకు నిల్చున్నాను. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అదర్ దెన్ దట్ nobody held my hand and did anything. సో అందుకే వర్క్ ని నమ్ముకో, నీ హార్డ్ వర్క్ ని నమ్ముకో, అండ్ somehow someday it will take you to places.
ఇప్పుడు ఫినాన్షియల్లీ యూఆర్ స్టేబుల్ ఐ యామ్ మీ వర్క్ తోటి, నా work మీ వర్క్ తో తోటి, yes, వచ్చేదండి. yes, yes. కానీ యూట్యూబ్ రెవెన్యూస్ పడిపోయాయి. ఐ డోంట్ నో ఎంతవరకు పే చేస్తున్నారు అనేది. సో అగైన్ అంటే దట్ ఈస్ వై స్టెబిలిటీ లేని ఫీల్డ్ మనది. సమ్హౌ యూట్యూబ్తో పాటు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో కెప్ట్ గ్రోయింగ్ కాబట్టి విత్ ఆల్ ద ఆడియన్స్ లవ్ అండ్ ఆల్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం నోటీస్ అయ్యాం బయట, పీపుల్ నో అస్ వెల్. అండ్ ఇన్ఫినిటమ్కి షిఫ్ట్ అయిన తర్వాత పర్వాలేదు, ఐఎమ్ స్టేబుల్. అండ్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక కూడా ఇంట్లో వాళ్ళని అడిగే సిచ్యుయేషన్ లేకుండా కొంచెం మేనేజ్ చేసుకునేలాగే ఉంది. రెవెన్యూస్ యా లైక్ యూ సెడ్ యూట్యూబ్ రెవెన్యూస్ బాగా డౌన్ అయిపోయాయి. బట్ పర్లా ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. అంటే మరి డిపెండెంట్ లేకుండా అయితే నడుస్తుంది. కానీ చాలా మందికి మూవీస్ తర్వాత మిగతా ఈ ఆన్లైన్ కంటెంట్ అంతా సేమ్, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇదంతా సేమ్ అని చాలా మందికి ఒపీనియన్. కానీ అక్కడ 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, చాలా వరకు తెలియదు. అంటే కోవిడ్ తర్వాత అన్నీ ఏకమైపోయినట్టు అయిపోయినాయి. మూవీస్ తర్వాత యూట్యూబర్స్ ఒకళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు ఉన్నారు. ఈ రెండింటిని కలిపేస్తారనమాట. ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ చాలా సార్లు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్వే కదా అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే దిస్, ఐఎమ్ అన్ యాక్ట్రెస్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఐఎమ్ నాట్ బార్న్ ఆన్ సోషల్ మీడియా. సమ్హౌ యాక్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ వల్ల, యాక్టింగ్ కి వచ్చిన అప్లాజ్ వల్ల అక్కడ నుంచి ఇక్కడికి ఆడియన్స్ వచ్చి ఓకే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే తప్ప ఐఎమ్ నాట్ బార్న్ ఆన్ సోషల్ మీడియా, ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అది మనం చెప్పలేం. అయితే ఏంటి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కాబట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు ఉంటారు. కానీ అలా ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్ తక్కువ చేస్తున్నట్టు కాదు. బట్ వి బిలాంగ్ టు 2 డిఫరెంట్ కేటగిరీస్. అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, బ్లాగర్స్ ఉంటారు, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు చేసే కంటెంట్ డిఫరెంట్. మనం యాక్చువల్లీ నేనైతే సోషల్ మీడియాలో చేసే కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే కంటెంట్ లో ఏమి ఉండదు. సో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాను కానీ ఆ కంటెంట్ నాది యాక్టింగ్ రిలేటెడ్ వర్క్, వెబ్ సిరీస్ ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే కంటెంట్ ఉండదు. అది తప్పు తక్కువ కాదు, డిఫరెంట్ అంతే. మన దానికి చాలా డిఫరెన్స్. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఇందాక మీరు చెప్తున్నట్టు యూట్యూబ్లో బాగా హిట్ అయిన సిరీస్ ఇది. అంటే ఇప్పుడు ఒక క్లాస్కి 4 సెక్షన్లు ఉన్నట్టు ఆ క్లాసుల్లో 4 సెక్షన్లో మీరే టాపర్ అన్నట్టు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ టాపర్ని ఈ యూట్యూబ్లో టాప్గా ఉన్న మిమ్మల్ని సినిమా ఆపర్చునిటీస్ వచ్చి ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ మీరు క్యారీ చేసిన కష్టం అంతా తీసుకెళ్ళి ఆ చిన్న రోల్ అలా కనిపించి వెళ్ళిపోవడానికి వాళ్ళు వాడుకుంటారు. వన్ రీజన్ ఈజ్ ఆ పెద్ద సినిమాలో ఎంతో కొంత ఫెచ్ అవుతుంది, దీనికి బాగా ఫాలోయర్స్ ఉన్నారనో లేకపోతే కొంచెం ఫేమ్ వచ్చిందనో. బట్ ఓవరాల్గా మీ వైపు నుంచి చూసుకుంటే ఎలాగా హెల్ప్ అవ్వదు. అండ్ సమ్హౌ మ్యాక్సిమం మూవీస్ అక్కడే ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. 2 అప్రోచెస్ ఉంటాయి దీనికి. నేను తెలిసిన వాళ్ళ నుంచి విన్నది ఏంటంటే నీకంటూ ఒక రోల్ వాళ్ళు రాసుకొని సినిమాల్లో ఇవ్వాలి అంటే నీకు వచ్చిన రోల్స్ అన్ని నువ్వు ఫస్ట్ చేయాలి. నీకు ఏదొస్తే అది చేస్తే దాని తర్వాత వాళ్ళు ఓహో ఈ అమ్మాయి చేస్తుంది కాబట్టి తిన కోసం ఒకటి రాయాలనే మైండ్ సెట్కి వస్తారు. నువ్వు ఫస్ట్ నుంచి నాకంటూ రోల్స్ రాయాలి, నేను అలా కల్పించి వెళ్ళిపోను అన్న మైండ్లో ఉండద్దు అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ చెప్తారు. రెండో సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే పెద్ద సినిమా చిన్న సినిమా, బిగ్ ఫిష్ స్మాల్ పాండ్, స్మాల్ ఫిష్ బిగ్ పాండ్ థియరీ లాగా నీకు స్పేస్ అండ్ నీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు చిన్న పెద్ద అని చూడకుండా తక్కువ రోల్ తక్కువ స్పేస్ అయినా సరే ఇఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ డూ ఇట్, ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు యువర్ క్యారెక్టరైజేషన్ డూ ఇట్ అని. సో మ్యాక్సిమం నేను సెకండ్ డే ఫాలో అవుతున్నాను. అంటే వేర్ స్క్రీన్ స్పేస్ డ్యూరేషన్ కాకుండా ఇంపార్టెన్స్. ఐ మీన్ ఇఫ్ మై క్యారెక్టర్ జస్ట్ లాస్ట్ ఫర్ 5 minutes బట్ ఇట్ స్టిల్ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓన్లీ. నైస్. కానీ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమా వచ్చి చిన్న రోల్ వచ్చిన ఏమైనా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? రిజెక్ట్ ఏం చేయలేదు, బట్ అవి అలా అలా వచ్చి అలా పాస్ అయిపోతాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బట్ యా వచ్చాయి, పెద్ద ప్రొడక్షన్స్లో వచ్చాయి. అంటే అది వాళ్ళకి హెల్ప్ అవ్వదు, నాకు హెల్ప్ అవ్వదు. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు కనిపించి యూజ్ లేదు కదా. అంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్. ఇప్పుడు పెద్ద కాస్ట్ ఉన్న సినిమాలో విరాజిత కనిపించిందంటే పెద్ద క్యాస్ట్ కి ఏంటి డజంట్ మేక్ డిఫరెన్స్. ఆ సినిమాలో ఆ నిమిషం నేను కనిపించిన దానికి నేను నన్ను చూసుకొని అరే నేను కనిపించాను అనుకునేలా కూడా ఎవరికి గుర్తు కూడా డజంట్ మేక్ డిఫరెన్స్. అలాంటివి నార్మల్లీ
యూట్యూబ్లో అయినా ఓన్లీ యాక్టింగ్ తీసుకుందాం. యాక్టింగ్లో అమ్మాయిలు సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు, కానీ అనుకున్నంత ఈజీ కాదు. అంటే మన పక్కనే ఉండి ఒక స్టేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు పెద్ద స్టేజ్కి వెళ్ళాక చెయ్యి ఇచ్చి మళ్ళీ పైకి లాగుతారంటే లేదు, ఆల్రెడీ హెల్ప్ చేశాం కదా అన్న ఒపీనియన్లో వాళ్ళు ఉండొచ్చు. మామూలుగా వాళ్ళు అనుకున్నంత కేక్ వాక్ అయితే కాదు. అండ్ ఆల్సో అంటే somehow అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద జెండర్, అబ్బాయిలకి బెటర్ అమ్మాయిలకి బెటర్ అని కాదు, కానీ నంబర్ ఆఫ్ మేల్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా ఎక్కువ. ఫీమేల్స్ బయటకు వచ్చి యాక్టింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో బయట ఎలా ఉంటుందంటే వచ్చి చేసే వాళ్ళే తక్కువ కాబట్టి చేసిన అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు ఉంటారు, కానీ నో, నాట్ నెసెసరీ. బట్ చెప్పాలంటే ఫర్ అ మ్యాన్ స్పాన్ ఇన్ ద ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది దాన్ ఫర్ అ ఉమెన్. అంటే నాట్ జస్ట్ యూట్యూబ్, నాట్ జస్ట్ సినిమా, హీ కెన్ వర్క్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 20-30 years ఎరాలో తను మల్టిపుల్ ఫిల్మ్స్, మల్టిపుల్ జానర్స్, ఏజ్ అన్ని ప్లే చేయగలడు. అమ్మాయి వరకు వచ్చేసరికి చాలా కన్స్ట్రక్టివ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, ఇంత నుంచి ఇంత, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అని స్టీరియో టైప్ అయిపోతుంది బాగా. మెన్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ వేర్ విమెన్ డోంట్. అది అన్ఫార్చునేట్లీ మరి ఎందుకు అర్థం కాదో జనాలకి కానీ బయట కానీ. అగైన్ యూ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అంటే ఇది 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 అని నువ్వు అందరికీ చూపించలేవు. కానీ అబ్బాయిలకైతే ఈ వర్క్ కాబట్టి ఆ వర్క్, లేకపోతే ఈ పర్సన్ కాబట్టి ఆ పర్సన్, వాళ్ళతో పాటు డే అండ్ నైట్ జర్నీ చేస్తారు. వాళ్ళు ఈ పని కాబట్టి ఆ పని చెప్తే మొహమాటం లేకుండా చేస్తారు. సో దట్ వాళ్ళతో కొంత జర్నీ చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది. అమ్మాయిలకి ఆ ఫెసిలిటీ కూడా లేదు కదా. ఈ పర్సన్ ద్వారా మనకి ఒక ఆపర్చునిటీ వస్తుందని తెలిసిన అమ్మాయి అయినందువల్ల యూ హ్యావ్ సమ్ బౌండరీస్. దీన్ని దాటి ఈ అవర్స్ దాటి నేను పని చేయలేను, ఈ అవర్స్ దాటి నేను మీట్ అవ్వలేను, ఈ ప్లేస్ దాటి నేను బయటికి రాలేను. సో ఇవి కష్టం. అవి డెఫినెట్లీ అంటే సో ఇండస్ట్రీలో సోషలైజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఏదో పార్టీలకి వెళ్ళాలి, తాగాలి, తిరగాలి అనే కాదు, కానీ యూ టెన్ టు మీట్ మోర్ పీపుల్. నీకు అసలు అంటే ఒక కాస్టింగ్ కాల్ పెట్టే వరకు అక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఆ ప్రొడక్షన్ హౌస్ లో అన్న విషయం కూడా మన దాకా రాదు. అది పబ్లిక్ గా అనౌన్స్ చేయరు, ఇన్సైడ్ సర్కిల్లోనే మాక్సిమం కాస్టింగ్ అయిపోతుంది. సో నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ లో కొద్ది గొప్ప కాంటాక్ట్స్ ఉంటే ఓహో ఇక్కడ కాస్టింగ్ ఉంది అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తుంది. అసలు నాకు కాంటాక్ట్సే లేనప్పుడు ఛాన్స్ లేదు నాకు తెలియడానికి. ఆ సినిమా అయిపోయి అరే ఈ రోల్ వీళ్ళు చేశారు నాకు ఎందుకు రాలేదు అని తర్వాత అనుకుంటే బికాస్ యూ డోంట్ నో పీపుల్ ఫ్రమ్ దట్ మీడియా హౌస్. అంటే యూ డోంట్ హ్యావ్ టు గో పార్టీయింగ్, యూ డోంట్ హ్యావ్ టు చిల్ విత్ పీపుల్, బట్ నీకు సోషల్ సర్కిల్ అయినా తెలిసే ఇది ఉండాలి. బట్ సమ్హౌ అందరం జెల్ అవ్వలేము. అంటే ఫర్ మీ ఐ హ్యావ్ సమ్ లైక్ ఐ టోల్డ్ ఆ బౌండరీస్ వల్ల నేను కొన్ని జెల్ అవ్వలేము, కొన్ని చేయలేము. ఫర్ మెన్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బెనిఫిషియల్. అట్లా నిజంగా సోషల్ అయ్యి పార్టీస్కి వెళ్ళి డస్ దట్ అంటే మనం విజిబుల్ గా ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయా అంటారు. ప్రాబిలిటీ నాకైతే కనిపిస్తుంది. ఐ హియర్ ఫ్రమ్ పీపుల్ అంటే సోషలైజ్ వెళ్ళు, పార్టీస్ వెళ్ళు అని కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. అంటే మెయింటైన్ చేయగలగాలి. అంటే యూ హ్యావ్ టు నో పీపుల్, పీపుల్ హ్యావ్ టు నో యూ. అంటే ఇప్పుడు ఒక రీల్ ఫేమస్ అయిందనో ఒక వీడియో ఫేమస్ అయిందనో ఓహో ఈ అమ్మాయి చేస్తుంది అని దాని ద్వారా కాదు, అట్లీస్ట్ దాని తర్వాత తెలిసినా సరే ఈ అమ్మాయి ఎక్కడ వర్క్ చేస్తుంది, సో అండ్ సో డైరెక్టర్, హలో అండి, హాయ్ బాయ్ అన్న పరిచయం అయినా మనుషులతో ఉంటే దిల్ కీప్ కన్సిడరింగ్ యూ వెన్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. అంటే యూ హ్యావ్ టు బి విజిబుల్. నువ్వు వాళ్ళతో కాంటాక్ట్ లో టచ్ పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటే విల్ బి విజిబుల్ అన్నది నేను విన్నాను. మరి కానీ విరాజిత, ఇజంట్ దిస్ కన్ఫ్యూజింగ్? ఏంటి అంటే ఇవాళ హిట్ అయింది, వీఆర్ ఫేమస్ టుడే, రేపు ఇంకొకటి వస్తుంది, వీఆర్ నో బడీ, మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటాం, మళ్ళీ ఒక ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ అలా మెరుస్తూ ఉంటాం. అంటే ఇదంతా ప్రెషర్లా ఉండదా? కీప్ ఆన్ రన్నింగ్. పెద్ద స్టార్స్ తీసుకుంటే తప్ప మిగతా జర్నీ అంతా అలాగే అంతే ఉంటుంది. దట్ ఈస్ వై ఫిక్స్డ్ జాబ్, సెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు ఉండదు మనకి అంటే సమ్ డేస్ వీఆర్ వెరీ బిజీ, సమ్ డేస్ వీఆర్ వెరీ ఫ్రీ. అంటే వస్తే మనకు అన్ని పనులు ఒకే రోజు వచ్చి పడతాయి, లేని రోజు సంబడి కాల్ మీ, సంబడి గివ్ మీ సమ్ వర్క్ అన్నట్టు ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే 9 to 5 జాబ్ ఎలా ఉంటుందంటే వీకెండ్స్ చిల్ అవుతారు, మండే టు ఫ్రైడే వర్క్ చేస్తారు, ప్యాటర్న్ ఉంది. మనది ప్యాటర్న్ లేదు. నీకు షూట్ ఉంది అంటే పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళి వర్క్ చేయాలి, అదే పండుగ అంతే. బికాస్ ఫర్ యూ యువర్ వర్క్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు ఆ సెక్యూర్డ్ లైఫ్ వద్దనుకుని కదా వచ్చావు. యూ కాంట్ కంప్లైన్ అబౌట్ దిస్ ఆల్సో.
నువ్వు హజిల్ చేయడానికి ప్రిపేర్ అయ్యావు కాబట్టి యూ హ్యావ్ టు హజిల్ అంతే. దర్ ఇస్ కానీ ఆ హజిల్ కొంతవరకు కొందరు సిచ్యువేషన్లో కొంతవరకు భలే టార్చర్లా ఉంటుంది. ఒక్కొక్క రోజు వర్క్ వచ్చిందా ఈ టార్చర్ అసలు గుర్తురాదు, పరిగెడతాం మళ్ళీ. ఇస్ ఇట్ ద సేమ్? యా ఆఫ్ కోర్స్ విల్ లవ్ అవర్ వర్క్. అంటే దేనికోసం అయితే అన్ని వదులుకొని వచ్చామో విల్ లివ్ ఫర్ దాట్. అండ్ బ్యాడ్ డేస్ అంటారా, డోంట్ యూ థింక్ ఇట్స్ దేర్, ఇట్స్ జస్ట్ దేర్. ఎవ్రీ అదర్ డే మనకి ఏదో ఒకటి స్టార్ట్స్ కమింగ్ అప్. అండ్ సమ్ టైమ్స్ వర్క్ ఉన్నా కూడా యూ హ్యావ్ సచ్ అ బ్యాడ్ డే రైట్ ఫ్రమ్ ద డే యూ వేకప్ వెళ్ళేదాకా. థింగ్స్ డోంట్ ఫాల్ ఇన్ ప్లేస్, బ్యాడ్ న్యూస్లు వింటాము, ఇందులో నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, ఇది నీకు రాలేదు, డైరెక్టర్ సేస్ ఎందుకు ఇన్ని టేకులు తీసుకుంటున్నావు, ఈ షాట్ బాగాలేదు, పర్సనలీ ఫినాన్షియలీ. అండ్ యూ కాంట్ కంప్లైన్ అబౌట్ ఇట్. వర్స్ట్ పార్ట్ ఇస్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చేసింది అనుకో, చూడు నువ్వు చేయమన్నావు ఇట్లా చేసినా అవ్వట్లేదు. వాట్ విల్ యూ కంప్లైన్? సంథింగ్ యూ చోజ్ అబౌట్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ కంప్లైన్ అబౌట్. సఫర్, జస్ట్ సఫర్ అంతే. బట్ ఈ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ గ్రాఫ్ అనేది ఒక పాయింట్ తర్వాత అంటే అంత బాయిల్ అప్ అయ్యి అలా అలా ఏం అనిపిస్తుంది. ఐ మీన్ ఈ ఫీల్డ్ అని కాదు, మనం చూస్ చేసుకునే చాయిసెస్లో కన్వెన్షనల్ ఫీల్డ్స్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్లో, ఆర్ట్ ఫీల్డ్స్లో చూస్ చేసుకున్నప్పుడు ఏది ఎక్కువ స్టేక్లో ఉంటుందంటే మెంటల్ హెల్త్. అంటే ఫినాన్షియలీ నువ్వు సస్టైనబుల్గా ఉన్నా ఉండకపోయినా మెంటల్ హెల్త్ వైజ్ యూ హ్యావ్ టు, అంటే ఎంత పర్సనల్ షీట్ నడుస్తున్నా యూ హ్యావ్ టు బి. అంతే కదా. ఇప్పుడు నేను కెమెరా యాక్షన్ చెప్పక ముందు నేను ఇక్కడ ఏడుస్తూ కాల్ చేస్తూ ఫోన్లో అరుచుకుంటూ ఇది చేస్తా అది చేస్తా. ఇప్పుడు యాక్షన్ చెప్పగానే యూ హ్యావ్ టు బి లైక్ హాయ్, యూ హ్యావ్ టు యాక్ట్. మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్ ఫర్ ఎనీ చాయిస్ దట్ యూ మేక్ ఇన్ లైఫ్. అంటే కన్వెన్షనల్గా వెళ్ళిపోతున్న లైఫ్ కాకుండా ఏది చూస్ చేసుకున్నా నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వు పడాలి. యా చాలా ఉంటాయి బట్